దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మీరు చూస్తే చాలా సిన్సియర్ రైటర్. ఒక్క 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం. మీ జీవితంలో రొమాన్స్ ఉందా? మీరు ఎవరినైనా ప్రేమించారా? అంటే అది ప్రేమో ఇష్టమో తెలియదు, కానీ ఏడాదికి ఒక అమ్మాయి నాలుగు ప్రేమించుకుంటూనే వచ్చాను. ప్రతి క్లాసులో ఒక అమ్మాయి ప్రేమించడమే. అసలు ప్రేమించడం అంటే ఏమిటో తెలియని వయసులో ఓహో దీన్ని ప్రేమ అంటారేమని నాకు నేనే సర్దుకునేవాడిని. ఓకే ఓకే. సో విచిత్రం ఏంటంటే, సో ఇప్పటివరకు ఇంటర్వ్యూలో చెప్పను ఒక విషయం, ఇది కరెక్ట్గా చెప్పొచ్చు లేదో. సినిమాల్లో నేను తీసుకునే ఎందుకు సినిమాల మీద అంత ప్రభావం చూపించింది నాకు ఏర్పడిందంటే, ఫస్ట్ టైం నేను ఇది ఇంటర్వ్యూలో చెప్తున్న విషయం అండి. ఒక చాలా లోయర్ మిడిల్ క్లాస్ చెందిన ఫ్యామిలీ మాది. అమ్మా నాన్న లేరు, అమ్మమ్మ దగ్గర పెరిగా. ఆ టైంలో ఎక్కువ ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరంలో పరమేశ్వరి థియేటర్ అనకాపల్లిలో తుంపాలని విలేజ్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నుంచి వెళ్ళాం. నా వయసు ఎంత అండి, గట్టిగా అయితే 12-13 ఏళ్ళు ఉంటుందేమో. ఇప్పుడు సినిమాలు చూడాలంటే డబ్బులు ఉండేవి కాదు, బట్ సినిమాలు చూడాలి. ఎందుకంటే ప్రేమన అది మమ్మల్ని పెళ్లికాను ఒకటి బాగా విపరీతంగా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాను. అంటే ఆ సున్నితత్వం, ఆ ఎమోషనల్ డ్రామా, ఆ ప్రేమించి అక్క కోసం త్యాగాలు, ఇవన్నీ వాటి పేర్లు త్యాగం అని కానీ దాని ప్రేమని కానీ తెలియకపోయినా ఎవరైనా ఇష్టపడ్డ అమ్మాయి ఉంటుంటే అది అప్లికబుల్ అనమాట బ్రెయిన్లో. సో అలాంటి నేను సినిమాలు ఎక్కువ చూడాలంటే ఏం చేయాలంటే చాలా పరిశోధించి, అనకాపల్లి థియేటర్లో పనిచేస్తున్న ఒక గేట్ మ్యాన్ ఉంటాడు చూసారా, వాడితో మా విలేజ్ అక్కడికి 3-4 కిలోమీటర్స్, తోటలు భయంకరంగా, నైట్ ఎఫెక్ట్లు, ఎవరు నైట్ టైం ఎవరు వెళ్ళలేనంత ఇబ్బందిగా ఉండేది. రోజు వాళ్ళ మదర్ క్యారేజ్ పట్టుకెళ్ళి ఇచ్చేది ఆయనకి నైట్. నేను ఒకరోజు వెళ్ళి అడిగి, పెద్దమ్మ నేను క్యారేజ్ పట్టుకెళ్ళి ఇస్తాను, తర్వాత వచ్చేస్తానంటే, ఎందుకురా నీకు అంత దూరం పిల్లడివి, నువ్వు నడుచుకొని వెళ్తే చీకట్లో పాములు అంటే, నాకు సినిమా చూడాలని ఉంది అంటే, అదే సినిమా మనం చూసా కదంటే ఎన్నిసార్లు నేను చూడాలని ఉంది. క్యారేజ్ కొడుకు చెప్పింది, అక్కడి నుంచి నేను క్యారేజ్ పట్టుకెళ్ళడం మొదలుపెట్టానండి. భూలోకరంబ ఒక 20 సార్లు చూసుంటాను. ఆ రోజుల్లో ఆర్ నాగేశ్వరరావు వాళ్ళు చేసిన సినిమా. ఆ తర్వాత ఏ సినిమాకి క్యారేజ్ పట్టుకెళ్ళడం, సినిమా చూడడం. సో ఇది తెలియకుండా ఒకరోజు ఏం జరిగింది, నైట్ నేను ఎలాగెళ్ళేవాడిని, మా మేనమామలందరూ నన్ను బాగా టైట్ చేసేవారు. చదువుకోవడానికి 8th స్టాండర్డ్లో, అక్కడ 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్లో స్కూల్కి వెళ్ళి నైట్ అవుట్ అక్కడ పిల్లలతో మాస్టర్ చదివిస్తుంటే అక్కడికి వెళ్ళే నేను చెప్తూ ఇటు వెళ్ళేవాడిని. ఒకరోజు ఏదో పని మీద ఇక్కడికి వచ్చి నేను స్కూల్కి వచ్చి చూస్తే నేను లేను. ఏమైందంటే తెలిసింది, ఇలాగ ఎవడో చెప్పేశాడు, పరమేశ్వరి థియేటర్లో ఉంటాడు ఇప్పుడు ఈ టైంలో అని. థియేటర్కి వచ్చాడండి. వచ్చి ఆయన పర్మిషన్ అడిగి జుట్టు పట్టుకొని, ఏంటి స్క్రీన్ ముందు దిమ్మ ఉంటుంది చూసారా, అది మీద కూర్చొని వాడిని వెళ్ళి జుట్టు పట్టుకొని బయటికి వచ్చి కొట్టుకుంటూ మళ్ళీ చంపేస్తాను మొత్తానికి. అయినా సరే ఆ తర్వాత నేను రైటర్ని అయ్యాక ఆయన ఆనందపడ్డాడు. ఒరే ప్రతివాడికి ఒక బేస్ ఎక్కడ ఉంటుంది, నీకు ఎంత ఇష్టం సినిమా రంగం అన్నా రాయడం అన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రోజు నీ ఆలోచనలు ఎందుకు అలా ఉండేవో అంటే, నాకు ఎక్కడ ఎఫెక్షన్ దొరకని ప్లేస్లో ఐ యూస్ టు ఎంజాయ్ మ్యాక్సిమం విత్ మూవీస్. అండ్ సో అలా సినిమా రంగం మీద ఇష్టం. ఏం కావాలో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి నేను సినిమా రంగంలో ఉండాలి. అది వండర్ఫుల్. అంటే ఇది నవల రచయిత కాక ముందు చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్లో అంతే. అది అక్కడి నుంచి మొదలైన పిచ్చి. అసలు పెళ్లి కానుకతో మొదలైంది మహా పరాకాష్ట. అక్కడి నుంచి ఇంక సినిమాలు. ఎప్పుడైనా నాగేశ్వర ఇంట్లో పనివాడు కానీ పని చేయాలని విచిత్రమైన ఆలోచనలు వచ్చాయి. ఒకసారి అనకాపల్లి స్టేషన్ పరిగెత్తుకు వచ్చేసాను, ట్రైన్ ఎక్కేసి ఎవడో అన్నాడు, పిచ్చి నేను వెళ్తే ఎవడ పట్టించుకుంటాడు నాగేశ్వర గారికి అంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతా అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అంటే ఇన్ని అటెంప్ట్స్ చేసేవాడిని. అలాగే చెప్పాను కదా ఆయన మీద ఎంత ప్రేమ అంటే, SSLC ఉండేది ఆ రోజుల్లో. 10th క్లాస్ తర్వాత వైజాగ్లో చదువుకునేటప్పుడు అక్కడ ప్రాణం ఖరీదు షూటింగ్ ఏదో అవుతుంది. జగ్గియా సావిత్రి నాగేశ్వరం, యారాడకొండ, సముద్రం, ఉప్పు చెరువు, నీటి దీని మీద ఉప్పు చెరువు అంటారు దానికి, అవతల పక్క కొండ, ఫెర్రీ మీద అటుపక్క వెళ్ళాలి. ఇంత రిస్క్ తీసుకుని ఫ్రెండ్స్ తోటి ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళాం. అప్పుడు 100 మంది జనం ఉన్నారండి. జనం ఉంటే నాగేశ్వర గారు కథ చెప్పమన్నప్పుడు ఫస్ట్ భయపడిపోయాను, కలెక్టర్ గారు అబ్బాయి కదా.
చెప్పాడు భయపడుతూ ఎందుకంత భయపడుతున్నావు అని పదే పదే అడుగుతుంటే ఆయన ముందు కూర్చోడానికి అడుగుతున్నా అని ఏమన్నానంటే ఆ షూటింగ్కి వచ్చారండి మా ఫ్రెండ్స్ అంతా నేను అక్కడ ఆ టైంలోను లాఠీ చార్జ్ చేయడంలో కుర్రాడు అక్కడ తుప్పల్లో పడిపోతే వాడు చచ్చేటట్టు ఉన్నాడు వాడిని సేవ్ చేయండి అని ఒక ఎస్ఐకి చెప్పారు. ఆ కుర్రాడు ఎవడో కదండి నేనే. నిజమా నాకు గుర్తులేదు అన్నాడు. మీకు లక్షల మంది గణపతిరావు కొమ్మనపల్లి తెలుసు, మాకు ఒక్క నాగేశ్వర గారు కదా అని అంటే అంత పిచ్చి ఉందా నీకు అప్పటి నుంచి అంటే పిచ్చి కాదు మిమ్మల్ని జీవితంలో ఇలా తాకాలి ఒకసారి అని అన్నాడు. వచ్చి ఒళ్ళో కూర్చొని లాక్కున్నా. అంటే అంత ప్రేమ మనిషి. అంటే నేను మెయింటైన్ చేసేది ఏమిటంటే రచనా వ్యాసంగంలో నేను తెలుసుకున్నది ఎవరినైనా ఆకట్టుకోవచ్చండి. కాకపోతే వాళ్ళ వేవ్ లెంగ్త్ని కరెక్ట్గా చెక్ చేసుకుని ఆ ఏరియాలో మాట చనువు ఇచ్చాడు కాబట్టి అతిగా మనం ఎక్కువ రియాక్ట్ అవ్వడం అలా శత్రువులం అయిపోతుంటాం. వాళ్ళ కొంతమంది శత్రువులు అయిన తర్వాత తెలిసిన సత్యం అది, శత్రువు అయిన తర్వాత తెలుసుకున్న సత్యం అది.